బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 గోపినాథ్ కాలేదు. ఎందుకంటారు గోపినాథ్ వైపు? అది గెలుపు కన్ఫర్మ్ అయినట్టే, ఇక ఖాళీ మెజార్టీ ఎంత దాని మీదనే చర్చలు నడుస్తున్నాయి అంతే. సో ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదంటారా? లేదు, ఛాన్సే లేదు. సో బీజేపీ గురించి ఏంది మరి? ఇక్కడ బీజేపీ ప్లస్ లేదు, మైనస్ ఆయన. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నానా, ఏం చేస్తలేదు, ఏం ఇస్తలేదు, ఏం ఆయనకు రాజకీయ పరంగా అనుభవం లేదు. కానీ పెద్ద మనిషి హోదాలో ఆయనకు చాలా అనుభవం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ దే ఎక్కువ ఉంది. టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మగన్ గోపినాథ్ పోయిన తర్వాత వాళ్ళ భార్యకి ఛాన్స్ ఇద్దామని అందరూ అదే ఆలోచన. టీఆర్ఎస్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఎన్ని రోజులు పోటీ ఉంటుంది, టకాఫర్ కాంపిటీషన్ ఉంటుంది. మనం ఎవరు వచ్చినా ఎవరేం చేయరు, వాళ్ళే చేయరు, వీళ్ళు చేయరు. నష్టపోయేది పబ్లిక్. మన బస్సులో ఉంటాడు, చిన్నప్పటి నుంచి చూస్తాం అతను ఇంకా అనుభవం లేదు. లంకాల దీపక్ రెడ్డి గారు ఏమంటుండే, నేనే గెలుస్తా అని చెప్తా అంటున్నా కదా. ఇక అదే ఉన్నది కదా, అయితుండొచ్చు అనుకుంటాడు పబ్లిక్. అయితే బీజేపీ పరిస్థితి ఏదంటారు? ఇక్కడ బీజేపీ ఇంకా చెప్పలేదు, అది అంతే ఎప్పటిలాగా థర్డ్ పొజిషన్. ప్రస్తుతం ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి ఇక్కడ జూబ్లీస్. ఎవరు గెలుస్తారంటారు ప్రస్తుతం? మా గోపినాథ్ కాలేదు. సో ఎందుకంటారు గోపినాథ్ వైపు? ఎందుకంటే మా ఎక్కడికి ఇప్పుడు కాదు, 30 నుంచి ఇక్కడ ఉన్నాం మేము. ఏదో ఒక కలుస్తాడు, వస్తాడు, పోతాడు, మంచిగా మాట్లాడతాడు. ఏమైనా అవసరం పడితే మేము కూడా పోయినాము, చావు కూడా పోయినాం. ఇక్కడ ఉంటామా? కానీ ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఆమెకు రాజకీయంగా ఎక్కువ ఏం తెలియదు అని అంటారు. తెలియకుండా అన్ని వస్తాయి. రాజకీయంలో వచ్చిన తర్వాత అన్ని వస్తాయి. ఎందుకు రా చెప్పండి, అన్ని వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నానా, ఏం చేస్తలేదు, ఏం ఇస్తలేదు, ఏం బాగుపెట్టలేదు, ఏం పెట్టలేదు. ఏం ఇస్తుంది చెప్పు? వేస్ట్ అనమాట. నవీన్ యాదవ్ కూడా గట్టి పోటీ ఉండబోతుంది అంటారు. నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి చూస్తాం మేము. మా బస్సులో ఉంటాడు, చిన్నప్పటి నుంచి చూస్తాం అతనికి ఇంకా అనుభవం లేదు. అది ఇంకా రావాలి, అనుభవం ఉన్నాయి. ఇంకా 4-5 సంవత్సరాల తర్వాత మన ఎలక్షన్ వస్తే అప్పుడు చేయవచ్చు. యూత్ అందరూ నవీన్ యాదవ్ వెంబడే ఉంటారు, ఆయనకు ఓట్లు ఎక్కువ పడితే ఉంటుందన్న. నవీన్ యాదవ్ యూత్ వెంబడి ఉంటాడు, పిల్లగాని వెంబడే ఉంటాడు. పిల్లగాని లెక్కలు ఉన్నాయి, అతని అట్లా ఏం లేదు. కానీ ఇంకా రావాలి. ఇంకా అంత అనుభవం అతను కూడా లేదు, నవీన్ కూడా లేదు అంత అనుభవం. మాకైతే ఇప్పుడు టీఆర్ఎస్ కావాలన్నమాట. ఇంతకుముందు పనులు జరిగినాయి మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు? జరిగినా వెంకటగిరిలో జరిగినాయి, రమంలో జరిగినాయి. ఇప్పుడు ఇక్కడి నేను 30 ఏళ్ళ నుంచి ఉంటా ఇక్కడనే. వెంకటగిరిలోనే పని చేస్తా, ఇక్కడనే బండి నడిపిస్తాను. ఏదన్నా వస్తే అన్ని జరుగుతాయి అనమాట. ఇప్పుడు ఆమెను గెలిపిస్తే పనులు జరుగుతాయి అంటారా? జరుగుతాయన్న, ఎందుకు జరుగుతాయన్నా, జరుగుతాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ కూడా కాంగ్రెస్ లో గెలిపిస్తే పనులు జరుగుతాయని కొంతమంది అంటారు. ఏమన్నా ఎవరు ఉంటే వాళ్ళే చేస్తారు పని చేయడానికి ఏముంది, అందరు చేస్తారు. కానీ టీఆర్ఎస్ కావాలన్నమాట. అయితే ఇప్పుడు ఎట్లుందంటే ఇక్కడ దాదాపు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్ లో 39 మొత్తం ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది. ఈసారి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ లో వస్తామని వాళ్ళు అంటున్నారు. చలో అంటున్నా, వాళ్ళు అంటున్నా. ఇప్పుడైతే టీఆర్ఎస్ గెలుపు అవకాశం అయితే నవీన్ యాదవ్ కే ఉంది. అండ్ అది గెలుపు కన్ఫర్మ్ అయినట్టే, ఇక ఖాళీ మెజార్టీ ఎంత దాని మీదనే చర్చలు నడుస్తున్నాయి అంతే. ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నారు నవీన్ యాదవ్? అంత గట్టిగా అంటే ఆల్రెడీ ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరికీ సుపరిచితుడు ఆయన. నవీన్ యాదవ్ సుపరిచితుడు ఆయన అందరికీ. యూత్ లా మంచి పేరుంది ఆయనకి, ఫ్రెండ్షిప్ లా యూత్ లా పేరుంది. అట్లా యూత్ ఏమంటారు అంటే నవీన్ యాదవ్ వస్తట్టు ఉంది అంటారు. మెజార్టీ లెక్క పెట్టుకోవడమే ఆయననే కన్ఫర్మ్ అంటారు. కానీ సానుభూతి మహిళలలో మాత్రం బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. ఎన్ని రోజులు పోటీ ఉంటుంది, టకాఫర్ కాంపిటీషన్ ఉంటుంది. కాకపోతే కొందరు లీడర్లు అనేది బీఆర్ఎస్ నుంచి సడన్ గా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఒకటేసారి పవర్ అనేది మొత్తం అటువైపు తిరిగినట్టు, ఓటర్లు మొత్తం అటువైపు తిరిగినట్టుంది. అటువైపు తిరిగినట్టుంది. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే నవీన్ ఈజీగా గెలుస్తాడు, కానీ మెజార్టీ లెక్క పెట్టుకోవాలని ఉంది. చివరి వరకు మళ్ళా సానుభూతి ఎక్కువైపోయింది అనుకో, బీఆర్ఎస్ వస్తుంది. టకాఫర్ కాంపిటీషన్ ఉంటుంది. ముస్లిం సంబంధించి కూడా చాలా మంది సునీతకే సపోర్ట్ చేస్తున్నట్టు కొంతమంది. ముస్లింస్ సపోర్ట్ చేస్తుండే బీఆర్ఎస్ కి. కానీ ఇప్పుడు ఎట్లయిందంటే నవీన్ యాదవ్ వైపే మొత్తం తిరిగిపోయారు. నవీన్ యాదవే వస్తాడు. నవీన్ యాదవ్ వస్తే పనులు జరుగుతాయి అంటారా? అంత అభివృద్ధి జరుగుతాయి అంటారా? ఆయనకు రాజకీయ పరంగా అనుభవం లేదు,
కానీ పెద్ద మనిషి హోదాలో ఆయనకు చాలా అనుభవం ఉంది, అయితుండొచ్చు అనుకుంటారు పబ్లిక్ అయితే. మరి బీజేపీ పరిస్థితి ఏదంటారు ఇక్కడ? బీజేపీ ఇంకా చెప్పలేదు, అది అంతే ఎప్పటిలాగా థర్డ్ పొజిషన్. అంటే బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఇంతకుముందు బీఆర్ఎస్ ఏం చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ళు అవుతుంది ఏం చేయలేదు, సో మేము వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తామని బీఆర్ఎస్ దీపక్ రెడ్డి వాళ్ళు అంటారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసింది, కాంగ్రెస్ ఎప్పటి నుంచో చేస్తుంది. బీజేపీకి ఒక అవకాశం ఇచ్చి చూడాలి, కాకపోతే సీదా సీట్ మీద కూర్చోబెట్టేది చెయ్యాలి. ఈ బై ఎలక్షన్ ఏముంది, ఇక్కడ పవర్ వాళ్ళ దిక్కుందో పాలిటిక్స్ వాళ్ళ దిక్కే చేంజ్ అయింది. నెక్స్ట్ కన్ఫర్మ్ పబ్లిక్ ఒపీనియన్ అయితే నెక్స్ట్ బీజేపీని కూర్చోబెడదాం అన్నట్టు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే సరే ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ ఒపీనియన్ ఇదే. ఎందుకంటే మార్పు కావాలని కాంగ్రెస్ ను తీసుకొచ్చారు పబ్లిక్, చాలా మంది హట్ అయిపోయారు. హట్ అయిన మాట వాస్తవం. నెక్స్ట్ బీజేపీ వస్తుంది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇంకా టైం కావాలంటారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మేము చేస్తాము అంటారు. చేస్తామంటారు, డబ్బులు లేవు. ఆయన రేవంత్ రెడ్డి సార్ చెప్పేది కూడా కరెక్టే. అప్పు ఎక్కడ గుర్తలేదు, బడ్జెట్ లేదు. రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే సెంట్రల్ లో ఎవరు ఉంటారో వాళ్ళని కూర్చోబెడితేనే రాష్ట్రంలో 4 పైసలు 4 ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు టీఆర్ఎస్ దే ఎక్కువ ఉంది. టీఆర్ఎస్ ఎందుకు టీఆర్ఎస్ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదంట. ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు ఇక్కడ పని జరిగిందంటారా అభివృద్ధి? పని అయితే చేసిండు, పని ఎవరు చేయకుండా ఒకటి లేకుండా ఒకటన్నా చేస్తారు కదా ఎవరైనా గెలిచిన తర్వాత. కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు కదా, ఇక్కడ గోపీనాథ్ ఉన్నప్పుడు ఏం పనులు జరగలే, ఇప్పుడు మేమన్నా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దగ్గర 22 నెలలే 22 నెలలు అయింది. ఏం చేసిండ్రా, ఏమన్నా చేసిండ్రా? ఏమి లేదు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు. ఏముంటుంది అన్నాడా? అంతే. ఖాళీ ఏమున్నా మనం ఎవరు వచ్చినా ఎవరేం చేయరు, వాళ్ళే చేయరు వీళ్ళు చేయరు. నష్టపోయేది పబ్లికే, అంతే. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ప్రభుత్వం మాది ఉంది కదా, జూబ్లీ హిల్స్ వాళ్ళు మాకు గెలిపిస్తే మేము ఎక్కువ అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. గెలిస్తే వాళ్ళు చేస్తారేమో, చేయని ఇదేముంది దానికి. అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, మన అభిప్రాయం మనది. ఇంకేముంటది అన్న చెప్తారు, ఎవరైనా చెప్తారు మేము చేస్తాము వచ్చినాక అని అంటారు. వాళ్ళు చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళైనా అదే మాట చెప్తారు, వాళ్ళైనా అదే మాట చెప్తారు. ఎవరేమో ఇందులో వెనక్కేం పోరు. ఓట్ల కోసం అయితే వాళ్ళు మేము చేస్తామనే చెప్తారు, చేయమని అయితే ఎవరు చెప్పరు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఇక్కడ పలుకుబడి ఎట్లుంది నవీన్ యాదవ్? ఇక నవీన్ యాదవ్ అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అంటే ఇక వాళ్ళు కొంచెం అభిమానించే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. ఇక ఆయనను అభిమానించే వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. ఇక వాళ్ళు కొంతమంది ఆయనదేమైనా ఉంటే ఇట్లా నచ్చకుంటే వీళ్ళకి ఇస్తారు. అట్లా ఏమున్నా ఇక వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటది పోటీ, వేరేది ఇంకేముండదు. బీజేపీ ఏం లేదంటారు ఇక్కడ? బీజేపీ లేదమ్మా, బీజేపీ అసలు ఏమి లేదు. బీజేపీలో మా దోస్తులే ఉన్నారు లీడర్లు, దొంగ లీడర్లు, బట్టే వద్దలు. ఏం చేయలేరు వాళ్ళు, ఖాళీ పేరుకు బీజేపీ. లంకాల దీపక్ రెడ్డి గారు ఏమంటారంటే నేనే గెలుస్తా అని చెప్తా అంటున్నారు కదా. ఇక అదే ఉన్నది కదా. ఇప్పుడు ఎవరేమో తగ్గరు. ఇప్పుడు ఇండిపెండెంట్ మనిషి అయినా ఏమంటాడు, నేనే గెలుస్తా అంటాడు. సో ఇప్పుడు ఎలక్షన్ లో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ అనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు, వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, ఏం చేయలేదు అనిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది. మేము జూబ్లీస్ అయితే వచ్చే ఛాన్స్ అనిపిస్తుంది. కొంతమంది నవీన్ యాదవ్ అత్తే పనులు జరుగుతాయని కొంతమంది అంటారు. మరి చెప్పలే, వస్తే రావచ్చు ఆయన కూడా 90%. సో ఎక్కువ మంది ఇక్కడ ఏం మాట్లాడుకుంటారు అంటే బీఆర్ఎస్ అనిపిస్తుంది. చాలా మంది టాక్ అయితే అదే నడుస్తుంది, బీఆర్ఎస్. ఇప్పుడు మగన్ గోపీనాథ్ పోయిన తర్వాత వాళ్ళ భార్యకి ఛాన్స్ ఇద్దామని అందరూ అదే ఆలోచిస్తారు. సో ఆయన ఉన్నప్పుడు ఇక్కడ పనులు మంచి జరిగినాయా? బాగానే చేసేది. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదంటారా? లేదు, ఛాన్స్ లేదు. పబ్లిక్ టాక్ అంతా మొత్తం అదే, బీఆర్ఎస్ రావాలని. ఇక్కడైనా కాదు, ఎక్కడైనా సరే పబ్లిక్ అయితే చాలా కోపం మీద ఉన్నారు. అయితే ఏమంటారు అంటే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్, సో ఆయన గెలిపిస్తే బాగుంటుందని కొంతమంది అంటారు, ముఖ్యంగా యూత్ అయితే. మరి సో ఎవరి వాదన కరెక్ట్ అంటారు? గెలిపిస్తే కరెక్టే, కానీ ఇప్పుడు పార్టీ అయితే కాంగ్రెసే కదా. ఇప్పుడు మంచి అయితే ఆయన మంచివాడే, కాకపోతే పార్టీ కాంగ్రెసే కదా. బీఆర్ఎస్ వస్తే మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీ 5 years తర్వాత అయితే మళ్ళీ అదే వస్తుంది, బీఆర్ఎస్. సో ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడుస్తుంది కదా, సో ఎట్లుందంటారు ప్రభుత్వం? మరి ఏం లేదు, ఇక్కడైతే ఏం చేయలేదు, ఇంకా ఏం చేయలేదు ఇంతవరకు.
మొన్న వచ్చి ఒకసారి చూసే వాటర్ మొత్తం లీక్ అవుతుంది చేపిద్దామని చెప్పారు, కానీ ఇంతవరకు అయితే ఇంకా ఏం చేయలేదు. గతంలో బీఆర్ఎస్ ఏం చేయలేదు, మేమే అంత అభివృద్ధి చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. చేయలేదు, బీఆర్ఎస్ వాళ్ళు చేసేది కదా, బాగానే చేశారు. వాళ్ళు ఉన్నప్పుడు బాగానే ఉంది మొత్తం. సో ఎట్లుంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం లేదు, కానీ నేను అన్ని చేస్తున్నా అంటున్నాను మరి సార్. అన్ని చేస్తున్నాం, ఆయనకే తెలుసు ఏం చేస్తుండేమో. సో ఇక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదంటారా? లేదు, ఛాన్సే లేదు. సో బీజేపీ గురించి ఏంది మరి ఇక్కడ? బీజేపీ అయితే ప్లస్ లలో లేదు, మైనస్ ఆయన. వాళ్ళు టాకే లేదు కదా, వీళ్ళిద్దరే టాక్ నడుస్తుంది, వాళ్ళు టాకే లేదు కదా. బీజేపీ వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళిద్దరు కాదు మేమే వస్తామని బీజేపీ దీపక్ రెడ్డి వాళ్ళు అంటున్నారు. ఇక చెప్తే రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇక పబ్లిక్ అంతా మొత్తం బీఆర్ఎస్ అంటున్నారు, ఎవరైనా బీజేపీ అంటున్నారు. అసలు మీకైనా వినిపిస్తుంది ఎక్కడ?